వెరిఫై దట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది వెరిఫై చేయమన్నాడు కనుక నేను ఏం చేశానంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటాను అన్న. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz తీసుకుంటాను అన్న. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz is always equals to x plus y plus z into x square plus y square plus z square minus xy minus yz minus zx అని నేను ప్రూవ్ చేశాను. దీన్ని ఒక స్పెషల్ ప్రోడక్ట్ అంటారని కూడా చెప్పాను. స్పెషల్ ప్రోడక్ట్ అంటారని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని నేను డైరెక్ట్గా ఎలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఎలాగా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కింద రాసేసా ఇంటూ దీని ప్రోడక్ట్లో దీన్ని ఇలా మార్చుకున్నప్పుడు దీన్ని మొత్తం ఇలా మార్చుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్ వస్తుంది నాన్న. నెక్స్ట్ వాడు ప్రూవ్ చేయమన్న దాంట్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. వాడు ప్రూవ్ చేయమన్న దాంట్లో 1/2 ఉంది. మన దగ్గర ఒక 1/2 కావాలి. అంచేత నేను ఇక్కడ 1/2 పెట్టాను. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ రాసేసాను. మరి 2 ఎక్స్ట్రా 1 డివైడ్ చేసా కనుక ఆ 2 తోటి మల్టిప్లై చేస్తా. ఈ 2 కట్ అయిపోతే మళ్ళీ ఇదే. ఇంకా ఈ పక్కన ఏది ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్ రాశాను నాన్న. ఇప్పుడు 1/2 అలాగ ఉంచేసేసి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ రాసేసేసి ఇక్కడ 2ని మొత్తం అన్నిటికీ ఇచ్చేస్తా. 2ని డిస్ట్రిబ్యూట్ చేసిన అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేసిన అప్పుడు నాకు 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్ వస్తుంది నాన్న. మైనస్ 2xy వస్తుంది మైనస్ 2yz వస్తుంది 2yz వస్తుంది మైనస్ 2zx వస్తుంది అన్న. దీంట్లో నేను చాలా జాగ్రత్తగా మోడిఫికేషన్ చేస్తే నాకు కనపడుతుంది చూసారు. కొద్దిగా హైలైట్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. నేను దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే కరెక్ట్గా ఈ ఫార్మేట్లోకి వస్తుంది. చాలా ఇంపార్టెంట్, ఈ ఫార్మేట్లోకి వస్తుంది. నేను చెప్పేది క్లియర్. దీన్ని జాగ్రత్తగా ఈ ఫార్మేట్లోకి తీసుకొస్తా. దీన్ని ఈ ఫార్మేట్లోకి తీసుకొస్తాను చూడండి. ఇక్కడ 1/2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని ఇప్పుడు లోన్ ఉన్నదాన్ని నేను చేంజ్ చేస్తాను. ఎలా చేంజ్ చేస్తానో చూడండి. ఈ ఎక్స్ స్క్వేర్ ఒకటి తీసుకుంటాను, యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాను. నా దగ్గర ఇంకొక ఎక్స్ స్క్వేర్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఒక ఎక్స్ స్క్వేర్ ఒక వై స్క్వేర్ తీసుకున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయ్యింది. మైనస్ 2xy రాసేసా. ప్లస్ ఇంకా ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది నా దగ్గర. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇగో ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ సరిపోయింది. ఇప్పుడు నేను ఒక జెడ్ స్క్వేర్ తీసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ సరిపోయింది. ఒక జెడ్ స్క్వేర్ తీసుకున్నాను. నాకు ఇంకా ఒక జెడ్ స్క్వేర్ కావాలి, దాని తర్వాత యూజ్ చేసుకుంటాను. మైనస్ 2zx రాసిస్తా, అయిపోయింది. ఇంకా ఒక వై స్క్వేర్ టర్మ్ మిగిలిపోయింది, ఒక జెడ్ స్క్వేర్ టర్మ్ మిగిలిపోయింది. చూసుకొని కావాలంటే జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 2z స్క్వేర్, ఇక్కడ 2 రాయడం మర్చిపోయాను, 2z స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2y స్క్వేర్ సరిపోయింది. ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ రాసుకున్నాక మైనస్ 2yz రాసేసాను. ఇదిగో 2yz. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇదంటే ఇదే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ఒక ఎక్స్ స్క్వేర్ యాడ్ చేస్తే 2x స్క్వేర్, ఒక వై స్క్వేర్ ఇంకొక వై స్క్వేర్ యాడ్ చేస్తే 2y స్క్వేర్
ఒక జెడ్ స్క్వేర్ ఇంకొక జెడ్ స్క్వేర్ యాడ్ చేస్తే 2z². సో నా ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, నేను ప్రతిదీ హైలైట్ చేస్తాను ఒక్కొక్క కలర్ తోటి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇది రెడ్ కలర్ పీస్. ఈ పీస్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా, ఈ పీస్ని అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా x² + y² - 2xy కింద ఉంది కనుక దీన్ని x - y² కింద రాసుకోవచ్చు. నా కమింగ్ టు ద సెకండ్, ఇదిగా దీన్ని నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక x² + z² - 2xz లాగా ఉంది కనుక దీన్ని x - z² కింద రాసుకోవచ్చు ఈ పార్ట్. సిమిలర్గా దీన్ని y - z కింద రాసేసుకోవచ్చు. అంటే దీన్ని నేను చాలా జాగ్రత్తగా ఇక్కడ రాస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేను వైటే తీసుకుంటాను, 1/2 రాస్తాను, ఇంటూ x + y + z రాస్తాను. క్లియర్. ఇక్కడి నుంచి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏం రాసుకోవచ్చు అని చెప్పాను, x - y² ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏం రాయొచ్చు అని చెప్పాను, x - z² ప్లస్ ఇక్కడ y - z². వాడు ఏది ప్రూవ్ చేయమన్నాడో అది ప్రూవ్ చేశాను, కరెక్ట్గా చూసుకోండి. ఇది ఒకటే. మళ్ళీ ఇక్కడ ఒకసారి రాస్తున్నాను, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ x + y + z ఇంటూ x - y² ప్లస్ y - z² ప్లస్ z - x² చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము ఇది.